ఈరోజు విశ్వం నీకు ఒక ప్రత్యేకమైన సందేశం పంపుతుంది. ఆ సందేశం నీవు నీ జీవితాన్ని గతంలో కంటే అత్యున్నతంగా మార్చుకోవాలనుకుంటే ఈరోజు నీకు ఆ అద్భుతమైన అవకాశం వచ్చింది. ఇప్పుడు నిన్ను నువ్వు పూర్తిగా మార్చుకో. ఇంకా నిన్ను నువ్వు నీ మనస్ఫూర్తిగా నమ్ము. ఎందుకంటే నువ్వు ఈ అనంత విశ్వంలోనే ఒక ఉత్తమమైన మహాశక్తివి. ఇప్పుడు ఈ విశ్వం నీతో మాట్లాడుతుంది. అలాగే ఈ విశ్వం ఇప్పుడు నీతో చెబుతుంది. అది విశ్వం, నేను నీకు అపరిమితమైన డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని ఇవ్వబోతున్నాను అని. అందుకే ఈ వీడియోని నువ్వు పూర్తిగా విను. అలాగే ఇప్పుడు నీ మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకో. మరియు నీ ప్రతి మాటను నీవు నీ మనసులో ఆమోదించుకో. ఎందుకంటే ఈరోజు నీ జీవితంలో ఒక కొత్త శుభారంభం జరగబోతుంది. ఆ శుభారంభం ఏమిటంటే అది నిన్ను నువ్వు పూర్తిగా మార్చుకోవడం. ఎందుకనగా నీ జీవితంలోని ప్రతి మార్పు, ఆ మార్పు అనేది అది నీ నుంచే మొదలవుతుంది. నిన్ను నువ్వు పూర్తిగా మార్చుకోవాలంటే నీవు మొదటగా నీలోని నీ ఆలోచనలను పూర్తిగా మార్చుకోవాలి. నీవు నీ జీవితంలోని ప్రతిరోజు, అలాగే నీ ప్రతి ఉదయము నువ్వు నిద్ర లేచిన వెంటనే నీతో నీవు ఇలా చెప్పుకో. అవి నా మనస్ఫూర్తిగా నన్ను నేను మంచిగా ఒప్పుకుంటున్నాను. నేను ఏదైనా చేయగలను. నేను చాలా శక్తివంతమైన వాడిని. నేను అత్యంత ధనవంతుడిని. నన్ను నేను నా హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నాను. ఈ సృష్టిలోని అన్నింటికన్నా నేనంటేనే నాకు చాలా ఇష్టం. ఈ అనంత విశ్వం ఎల్లప్పుడూ నాకు అనుకూలంగా సహకరిస్తుంది. ఎల్లప్పుడూ నాకు నేను మద్దతుగా ఉంటున్నాను. ఈ ప్రపంచం మొత్తం నన్ను నమ్మకపోయినా సరే, నేను మాత్రం ఎల్లప్పుడూ నన్ను నేను నా హృదయపూర్వకంగా నమ్ముతున్నాను అని నీవు ప్రతిరోజు, అలాగే ప్రతి ఉదయం నిద్ర లేచిన వెంటనే చెప్పుకో ఇలా. ఎందుకనగా ఈ విశ్వం నీ నమ్మకాన్ని ఎల్లప్పుడూ పరీక్షిస్తుంది. కానీ చివరికి నీ నమ్మకానికి తగిన ప్రతిఫలాన్ని మాత్రం ఈ విశ్వం తప్పకుండా అందిస్తుంది. ఇక్కడ నిన్ను నువ్వు మార్చుకోవడం అంటే అది నిన్ను నువ్వు నీ హృదయపూర్వకంగా ప్రేమించడం, మరియు నీ గతంలో జరిగిన అన్ని తప్పులను నీవు గుర్తించడం. ఇప్పుడు నీ మనస్ఫూర్తిగా వాటిని ఒప్పుకొని నిన్ను నువ్వు క్షమించుకోవడం. అలాగే నీలో ఉన్న అన్ని రకాల భయాలను నీవు నీ నుంచి పూర్తిగా విడిచిపెట్టడం. ఇదే నీ నిజమైన మార్పు, లేదా ఇదే నీ అసలైన మార్పు. ఈ విశ్వం ఎల్లప్పుడూ నీలోని నీ మాటల్ని వింటూనే ఉంటుంది. అందుకే నీవు ఆ విశ్వాన్ని ఏమడుగుతున్నావో అది నీకు పూర్తిగా లేదా చాలా స్పష్టంగా తెలిసి ఉండాలి. ఎందుకంటే నీ మనసు సానుకూలంగా ఉన్నప్పుడు ఈ విశ్వం కూడా నీకు సానుకూలమైన ఫలితాలని అందిస్తుంది. కానీ నీవు నిరంతరం నీ భయాలతో, అలాగే నీవు నీ అనుమానాలతో చింతన చేస్తూ జీవిస్తే అప్పుడు ఈ విశ్వం కూడా నీవు నిరంతరం చింతన చేసే వాటికి సంబంధించిన ఆ తరంగాలనే నీ జీవితంలోకి మళ్ళీ మళ్ళీ పంపిస్తూ ఉంటుంది. అందుకే నీవు ఈ రోజు నుండి నమ్మకం అనే ఆ విత్తనాన్ని నీలోని నీ అంతరంగంలో నాటుకో. ఇంకా నీ మనసుతో నువ్వు చెప్పుకో, ఈ విశ్వం ఎల్లప్పుడూ నాతోనే ఉంది. ఈ విశ్వం ఎల్లప్పుడూ నాలోనే ఉంది. ఈ విశ్వం ఎల్లప్పుడూ నా పక్కనే ఉంది. మరియు ఈ విశ్వం ఎల్లప్పుడూ నా జీవితంలోని ప్రతిరోజు, అలాగే నా జీవితంలోని ప్రతి క్షణం అత్యద్భుతమైన కొత్త కొత్త అవకాశాలను అనంతంగా సృష్టిస్తుంది అని. ఇంకా అపరిమితమైన డబ్బు, సంపద, ఐశ్వర్యం నా కోసం నా జీవితంలోకి అపారంగా పంపిస్తుంది ఈ అనంత విశ్వము అని. నేను నిరంతరం అఖండ సంపదలను ఆకర్షించే ఒక మహా అద్భుతమైన శక్తిని అని. ఎందుకనగా ఈ సంపద అనేది కేవలం కరెన్సీ నోట్లలో
అలాగే కేవలం నీవు కలిగి ఉన్న నీ ఆస్తులలో ఉండదు. ఈ సంపద అనేది అది నీలోని నీ ఆలోచనల్లో మొదలవుతుంది. నీవు ఇక్కడ సరిగ్గా ఆలోచిస్తే లేదా నువ్వు సరిగ్గా గమనిస్తే నీ ఆలోచనలు అవి నీ జీవితంలో నీకు కావలసిన ధనాన్ని ఆకర్షించే ఆ మహాశక్తిని కలిగి ఉంటాయి. నీవు నేను పేదవాడిని, నా దగ్గర డబ్బు లేదు, నేను డబ్బును సంపాదించలేకపోతున్నాను, నాకు డబ్బును పొందే అదృష్టం లేదు అని నువ్వు నిరంతరం అనుకుంటూ ఉంటే అప్పుడు ఈ విశ్వం కూడా నిన్ను నిరంతరం అదే స్థానంలో ఉంచుతుంది. మరియు ఈ విశ్వం నీ జీవితంలో కూడా ఎల్లప్పుడూ అదే పరిస్థితులను కొనసాగిస్తూనే ఉంటుంది. కానీ నీవు నేను సంపన్నుడిని, నేను ధనవంతుడిని, నేను ఐశ్వర్యవంతుడిని, నా దగ్గర ఎల్లప్పుడూ అపారమైన డబ్బు ఉంటుంది అని నీవు నీ మనస్ఫూర్తిగా నమ్మితే అప్పుడు ఈ విశ్వం ఎల్లప్పుడూ నీ చుట్టూ ఉన్న అదే ఫ్రీక్వెన్సీని ఇంకా అదే పాజిటివ్ వైబ్రేషన్ను ఐశ్వర్యవంతంగానే ఉంచుతుంది. అలాగే నీ జీవితంలోకి అపారమైన ధన ప్రవాహాన్ని నిరంతరం పంపిస్తూనే ఉంటుంది, లేదా నీ జీవితంలోకి సంపద ప్రవాహాన్ని అందిస్తూనే ఉంటుంది. నీ జీవితంలో నీకు డబ్బు రావాలంటే ముందుగా నీవు డబ్బుని నీ మనస్ఫూర్తిగా ప్రేమించాలి. ఆ డబ్బును నీవు నీ మనస్ఫూర్తిగా గౌరవించాలి. అలాగే ఆ డబ్బును నీవు నీ జీవితంలోకి నీ హృదయపూర్వకంగా ఆహ్వానించాలి. నీవు నీ ప్రతిరోజు ఇలా చెప్పు. నీవు ఆ డబ్బును చేతిలో పట్టుకొని, డియర్ మనీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని. నీ జీవితంలో ఎల్లప్పుడూ నీవు సంపదని పుష్కలంగా కలిగి ఉండాలంటే నీవు ప్రతిరోజు ఈ మనీ మెడిటేషన్ అనేది తప్పనిసరిగా చేస్తూ ఉండాలి. ఇప్పుడు నీవు సుఖాసనంలో కూర్చో. నీ కళ్ళను మూసుకొని ఒక దీర్ఘమైన శ్వాసను తీసుకో. ఆ తీసుకున్న శ్వాసని మళ్ళీ చాలా నెమ్మదిగా విడిచిపెట్టు. ఇప్పుడు నేను చెప్పబోయే ఆ ప్రతి మాటను నీవు నీ మనస్ఫూర్తిగా చెప్పుకో. నేనున్న నా జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉన్నందుకు ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఎల్లప్పుడూ ఈ విశ్వంతో ఒక్కటై ఉన్నాను. విశ్వానికి నా కృతజ్ఞతలు. ఈ విశ్వం నాకు ఎల్లప్పుడూ డబ్బు, సంపద, ఐశ్వర్యాన్ని పుష్కలంగా అందిస్తుంది. ఆ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేను ఎల్లప్పుడూ నా జీవితంలో ఆరోగ్యం, ఆనందం, శాంతి, సంతోషం మరియు సమృద్ధిని పుష్కలంగా కలిగి ఉన్నందుకు ఈ విశ్వానికి నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు. నేను ఎల్లప్పుడూ నన్ను నేను నమ్ముతున్నాను. ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేనే నా అనంత జీవితానికి మహా సృష్టికర్తను. విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ విశ్వం ఎల్లప్పుడూ నా ప్రతి కోరికను తక్షణమే నెరవేరుస్తుంది. ఈ విశ్వానికి నా కృతజ్ఞతలు. నేను నిరంతరం సుఖ సంతోషాలతోటి మహాశాంతంగా, మహా ఆనందంగా జీవిస్తూ ఉన్నాను. ఈ విశ్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలా ఈ అఫర్మేషన్స్ను నీవు నిరంతరం ధ్యానిస్తూ ఉండాలి. ఈ ధ్యానాన్ని మీరు ప్రతిరోజు ఉదయం అలాగే రాత్రి పడుకునే ముందు చేయండి. అప్పుడు నీవు నీ జీవితం కూడా పూర్తిగా మారిపోతుంది. మరియు నీ చుట్టూ ఉన్న నీ అన్ని పరిస్థితులు కూడా అవి నీకు అనుకూలంగా మారుతాయి. ఈ వీడియోని ముగించే ముందు నీకు ఇంకొక సందేశం. ఆ సందేశం, ఈరోజు ఈ విశ్వం నీకు చెప్పేది ఒక్కటే. ముందుగా నిన్ను నువ్వు పూర్తిగా మార్చుకో. ఇంకా నిన్ను నువ్వు మనస్ఫూర్తిగా నమ్ము. ఎందుకంటే ఈ అనంత విశ్వం అది నీలోనే, నీ అంతరంగంలోనే ఉంది. ఇప్పుడు నువ్వు ఏది కోరుకుంటే అది నీకు తక్షణమే ఈ విశ్వం అందిస్తుంది, లేదా విశ్వం దాన్ని నీ జీవితంలోకి ప్రవహింపజేస్తుంది. నీ హృదయంలో నిండి ఉన్న ఈ విశ్వశక్తి, ఆ విశ్వశక్తి నీ అంతరంగంలోని నీ అనంత శాశ్వత మహాదైవశక్తితో సమానమైనది. ఇప్పుడు నీవు కోరుకున్న డబ్బు, సంపద, ఐశ్వర్యం,
ఆరోగ్యం, ఆనందం, శాంతి, సమృద్ధి, స్వేచ్ఛ మరియు నీవు కోరుకున్న నీ అఖండ విజయం ఇవన్నీ ఇప్పుడు నీ జీవితంలోకి, అలాగే అవి నీ వైపు పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఎందుకంటే ఈ అనంత విశ్వం ఇప్పుడు నీ తరపున పనిచేస్తుంది. కనుక నువ్వు చేయాల్సిన పని ఒక్కటే. అది నువ్వు నీ మీద, అలాగే ఈ అనంత విశ్వం పైన మరియు ఈ అనంత విశ్వంలోని అణువులో ఇమిడి ఉన్న ఆ మహాపరమాత్మ పైన నీ పూర్తి నమ్మకాన్ని లేదా నీ పూర్తి విశ్వాసాన్ని ఉంచడం. అందుకే నీవు నీ హృదయపూర్వకంగా నిన్ను నువ్వు నమ్ము, ఇంకా ఈ విశ్వాన్ని నమ్ము, అలాగే ఈ మహాపరమాత్మను నమ్ము. మీరు ఈ వీడియోని ప్రతిరోజు మీరు ఉదయం నిద్ర లేవగానే మరియు రాత్రి పడుకునే ముందు మీరు చాలా ప్రశాంతమైన మనసుతో వినండి. అప్పుడు ఈ విశ్వం మీ చుట్టూ ఉన్న పరిస్థితులను పూర్తిగా మీకు అనుకూలంగా మార్చి అనంత శాశ్వతమైన మీ జీవితాన్ని అపరిమితమైన ఐశ్వర్యంతో నింపుతుంది. ధన్యవాదములు.